ఆకుకూరకు కావాల్సిన పదార్థాలు: 1/2 కప్ పెసరపప్పు, 1 కట్ట ఆకుకూర, 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. తర్వాత పెసరపప్పుని బాగా వాష్ చేసుకొని కుక్కర్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఆకుకూర, పచ్చిమిరపకాయలు చిన్నగా తరుక్కొని వాటిని యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత కారం కావాలో అన్ని మిరపకాయల కారాన్ని బట్టి తీసుకోవచ్చు. నెక్స్ట్ 2 టమాటాలను తరుక్కొని కుక్కర్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ 1 గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నాను. తర్వాత కుక్కర్ మూత వేసుకొని స్టవ్ అంటించుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలి. తర్వాత విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఉడికింటుందన్నమాట. అందులో ఎక్సెస్ వాటర్ ఉంటే వాటిని ఇలా సైడ్గా తీసుకోవాలి. ఇందులో ఏమంత ఎక్కువ లేవు కాబట్టి కొద్దిగానే ఉన్నాయి. వాటిని కొద్దిగా తీసుకొని తర్వాత ఇలా మెదుపుకోవాలి. తర్వాత స్టవ్ అంటించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో పోపు వేసుకొని ఒక ఎండుమిరపకాయని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, 3 వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని వేగనివ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న ఆకుకూర పప్పు ఇందులోకి పోపులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో ఒకసారి చెక్ చేసుకొని జస్ట్ 1 మినిట్ స్టవ్ పైన ఉడకబెట్టుకొని ఆఫ్ చేసుకొని ముద్దతో సర్వ్ చేసుకుంటే రెడీ.